మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, PNT కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. MCTV న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి 9 నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. నేడు మదనపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన ఆర్డీఓ. వైసీపీ అధికారంలోకి వచ్చాక హంద్రినీవ కాలువ మరమ్మతులు గాలి కొదిలేశారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపణ. హంద్రినీవ కాలువ లీకేజీని అరికట్టాలని ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన దొమ్మలపాటి. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి 9 నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్లను ఆయన తనిఖీ చేశారు. ఈయన వెంట తహసీల్దార్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సమస్య దాంట్లో ఎన్ని పెట్టాలి అనుకుంటా? 5 ఒక దాంట్లో లేదు, 5 పెట్టాలి. ఒక దాంట్లో అట్లా 5 స్టెప్స్ 7 35 350 వస్తుంది. కొత్త సిస్టమ్ పెట్టాలి కూడా. అది అట్లా ఉందా ఇట్లా ఉందా? ఇట్లే ఉంటుంది. అది కలెక్టరేట్ అసెంబ్లీ 164 24 పార్లమెంటరీ రాజంపేట ఎన్నికలకు సందర్భంగా ఇక్కడ త్వరలో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు కలిసి ఇక్కడ ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చాము. ఇక్కడ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడము, అలాగే ఇక్కడ ఒక టెంపరీ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడము చేస్తున్నాము. ఆ ఏర్పాట్లలో భాగంగా ఈ స్కూల్ రావడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా గతంలో కూడా ఇక్కడే జరిపారు. సో ఇవి కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. పై అధికారులకు నివేదిక పంపించి జిల్లా కలెక్టర్ గారికి ఆయన నిర్ణయం ప్రకారము తగిన చర్యలు తీసుకుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హంద్రినీవ కాల్వ మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు లీకేజీ జరిగి జన ఆవాసాల్లోకి రోడ్డుపైకి వస్తున్నాయని దొమ్మలపాటి రమేష్ విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్డులో ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ హంద్రినీవ కాల్వకు సంబంధించి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏమీ చేయలేదని ఆరోపించారు. దీంతో హంద్రినీవ కాల్వ అనేక చోట్ల మరమ్మతులకు నోచుకోక నీరు లీకేజ్ అవుతుందన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మా సమస్య పరిష్కారం
అన్ని కొత్త బజార్కి అక్కడ పట్టించుకునే మా సమస్య మదనపల్లిలో అందరినీ నీళ్లు తీసుకొచ్చిన మదనపల్లి టౌన్కి ఏమిలా నీళ్ళన్నీ కూడా పుంగునూరు నియోజకవర్గానికి తీసుకుపోతూ ఇక్కడ టౌన్ పక్కన పోతుంది కాలువ. ఈ కాలువ లీక్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్లో దాదాపు 20-25 మంది పెద్ద షెడ్లు వేసుకొని కుటుంబాలతో కూడా కాపురం ఉన్నారు. ఒక్కొక్క షెడ్లో 10 నుంచి 15-20 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ వీధిలో నీళ్లు వచ్చేదానివల్ల ఈ రోడ్ అంతా కూడా నీళ్లతో బ్లాక్ అయ్యి ఆ షెడ్లు కూడా జరగని పరిస్థితి. ఆ వెహికల్స్ రిపేర్ చేసేటప్పుడు ఆ వెల్డింగ్ చేస్తే అర్థయ్యి వాళ్ళకి షాక్ కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇది దాదాపు 4 నెలల నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంది. అందరి దృష్టికి తీసుకుపోయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాల. ఈ రోజు వాళ్ళు అందరికి కంప్లైంట్ చేసి ఈ షెడ్యూళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా వెక్స్ అయ్యి ఈ రోజు రోడ్డును బ్లాక్ చేసి నిరసన తెలియజెప్పడం జరిగింది. అధికారులు తక్షణం స్పందించి ఈ అంద్రీనీవా సీపేజ్ను అరికట్టాలని చెప్పి, ఇది ఎక్కడో కాదు డివిఎస్పీ బంగ్లాకు కోతవేడి దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. ఆర్డీఓ కూడా ఇదే దారి నుంచి రోజు పోవాల్సిన పరిస్థితులున్నాయి. కాబట్టి తక్షణం అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మన మదనపల్లి మున్సిపాలిటీ అందినీవా కాలువ, ఈ మదనపల్లి నుండి పొంగునూరుకు వెళ్లే ఈ కాలువ మనకు గండి టైపులో మనకు వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండే సెట్లలో ఎవరు కానీ పని చేయలేని పరిస్థితి, కరెంటు ప్రాబ్లము, ఎర్త్ కొట్టడము, పిల్లలు పనికి రాకుండా పోవడము, సెట్లలో గడవడం కూడా చాలా కష్టమైపోతున్నది. దీని గురించి ప్రభుత్వానికి ఎంత చెప్పినా, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా స్పందించలేదు. అందినీవా కాలువ వాళ్ళ బోర్డుకి లెటర్ పోయి చెప్పినా కూడా వాళ్ళు స్పందించడం లేదు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. పెద్దలకి అంతా నమస్కారం. మా ప్రాబ్లం ఏమంటే అదిరి నివారణ కాలువ లీకేజ్ కావడం వల్ల మాకు షెడ్యూల్లోకి నీళ్లు దొరకబడినాయి. నీళ్లు రావడంతో ఎత్తు పాత అవుతుంది, పనులు రావడం లేదు. పనులు ఇబ్బందికరంగా, మా ఇబ్బంది పక్కన పెడితే రోడ్డు పైకి నీళ్లు వచ్చినాయి. రోడ్డు పైన 15-20 దినాల నుండి నీళ్లు పోతా ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు క్లారిటీ కనపడుతుంది కదా, ఈ మా షెడ్యూల్లో అయితే కనపడలేదు. ఇప్పుడు రోడ్డు పైన ఉన్నా కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించకపోతే మేమేం చేయడం మనము. కరెంటు షాకు కడుతోంది, ఆ పిల్లలు ఇద్దరు రాలేదు. ఒక పోల్ అయితే క్రాక్ వదిలి వాలింది, దాన్ని స్పందించే వాళ్ళు లేరు, దానికి పట్టించుకునే నాదులే లేరు. మేము పదే హదిరి నివారణ ఆఫీస్ దగ్గరికి పోతే మేము చూస్తాము, మేము చేస్తాము అన్నారు. ఈ పెద్దలు ఉంటే ఏమి, ఉండకపోతే ఏమి, మాకు న్యాయం చేయలేదు. మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం. వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం ఇంటి నందు రెండవసారి చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా సన్మానించి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నూర్ ఆజం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షమీం అస్లాం మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు.
సోదరి షమీం అస్లాం గారికి రెండో పర్యాయం ఏపీఎండీసీ రాష్ట్ర చైర్మన్ గా ఇవ్వడం మాకందరికి కూడా సంతోషకర విషయం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడినోనికి గుర్తింపు ఉంటుంది అన్న దానికి ఈ మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో షమీం అస్లాం గారికి రెండోసారి ఇవ్వడం ఇది ఒక నిదర్శనమని కూడా మేము తెలియజేస్తున్నాం. అటు కాంగ్రెస్ పార్టీలోనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనా రెండు పార్టీల్లో కూడా ఒక మైనార్టీ మహిళగా మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు వస్తా అంటారు పోతా అంటారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారులు కూడా మనకు సానుకూలంగా ఉంటారు. కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ పిలుపుని అందుకొని అనేక ధర్నాలు గాని రాస్తారోకాలు గాని బంధులు గాని ప్రజా సమస్యలపైన పోరాటాలు గాని అనేక పోరాటాలు చేసి తనకంటూ ఒక కాంగ్రెస్ పార్టీలో కూడా గుర్తింపు తెచ్చుకున్న మహిళ షమీం అస్లాం గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మహిళా కార్యదర్శిగా 2004లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సింబల్ కోల్పోతే ఆ రోజు పార్టీ అఫిషియల్ క్యాండిడేట్ గా కూడా 2004లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2014 మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గా కూడా కొద్ది కాలము ఉండడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జగనన్న గారి ఆశీస్సులతో అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనాయకుడు మిథున్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు రెండో పర్యాయం మళ్ళా ఏపీఎండీసీగా రావడం మాకంతా కూడా గర్వకారణం. మరి ఇంకా ఇలాంటి పదవులు ఇంకా అనేక ఉన్నత స్థానంలో పోవాలని మేమందరూ కూడా ఈ రోజు ఎవరెవరైతే అందుబాటులో ఉన్నామో ఆ కౌన్సిలర్స్ అందరూ కూడా వచ్చాము. ఇంకా కొంతమంది కౌన్సిలర్లు కొందరు లేని వారు రాలేదు, మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి కలుస్తారు. కాబట్టి మాలో ఒక్కటే 1995 నుంచి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా అనేక పర్యాయాలు మున్సిపాలిటీ కౌన్సిలర్ గా చైర్మన్ గా వైస్ చైర్మన్ గా మరి అనేక పదవులు అలంకరించి ఈ రోజు ఒక రాష్ట్రంలోనే ఒక పెద్ద పోస్టు నామినేటెడ్ పోస్టు రెండో పర్యాయం రావడం ఇక్కడ వచ్చిన మా అందరికి కూడా సంతోషకర విషయం. ఆ భగవంతుడు దేవుడు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం బాగా ఇవ్వాలని ఇంకా రాబోయే రోజులు ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని ఇక్కడున్న మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే నాకు ఏపీఎండీసీ పదవి రెండవసారి ఇచ్చినందుకు మా మున్సిపాలిటీ తరఫున మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న జింకా వెంకటాచలపతి అన్న గాని ఇంకొక వైస్ చైర్మన్ నూరే ఆజం గాని ఖాజా కానివ్వండి రవి కానివ్వండి అలాగే ఇర్ఫాన్ గాని రఫీ గాని గంగాధర్ రెడ్డి ఈశ్వర్ నాయక్ సుధాకర వినూతాబాయి రాజేషు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి భాను అందరూ వచ్చి నాకు సన్మానించడం అనేది చాలా సంతోషాన్ని కలగజేస్తోంది. ఎందుకంటే నాకు మున్సిపాలిటీతో ఉన్న అలాంటి సంబంధాలు నేను ఎప్పుడు కూడా మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉన్నప్పటి నుంచి కూడా మున్సిపాలిటీ అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎంత మంది వచ్చి సన్మానించినా ఇంత సంతోషం లేదు. కౌన్సిలర్స్ వచ్చి సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏపీఎండీసీ పదవి నాకు రెండో పర్యాయం ఇచ్చినందుకు జగనన్నకు మిథునన్నకు పెద్దిరెడ్డి అన్నకు నేను రుణపడి ఉంటాను. వాళ్లు చూపిన దారిలో నడుచుకుంటూ పార్టీ అయితే ఏదైతే దిశానిర్దేశం చేస్తుందో దాంతోనే పని చేసుకుంటూ ఇప్పుడు పార్టీ నిసార్ అహ్మద్ కు పార్టీ క్యాండిడేట్ గా ఇప్పుడు ఎలక్ట్ చేసినారు. అలాగే మన మిథునన్నకు ఎంపీగా వాళ్ళిద్దరికీ కూడా మేమందరం కలిసి బాగా కష్టపడి పార్టీ కోసం పనిచేసి వాళ్ళిద్దరిని గెలిపించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. తప్పకుండా వాళ్ళను గెలిపించి మదనపల్లిని ఒక ఆదర్శంగా చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జగనన్నకు మిథునన్నకు పెద్దిరెడ్డి అన్నకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయ హో జగనన్న. బీఎల్ఓలు బీఎల్ఏలు కలిసి పనిచేస్తేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నూతన పోలింగ్ కేంద్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలు తమ బీఎల్ఏల పేర్లు ఇవ్వలేదని వెంటనే పేర్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సిబ్బందితో బాగా పనిచేస్తున్నారు. ఈ ద్వారా కావాలి కాబట్టి ఇంకా చెప్పండి ఎవరన్నా ఓటర్స్ నమోదు ఏదైనా చేయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మొట్టమొదటిది
ఇవాళ కూడా పోతారు. మీకు కూడా బాగా అవగాహన వస్తుంది. మీరు ఒక నియోజకవర్గం అంతా చూసుకోవాలంటే ఎలా చూసుకుంటారు? మేమేమో గవర్నమెంట్ సమానంగా మీకు చేయించే అవకాశం ఇస్తుంది. హ్యాపీగా వాళ్ళు బాగా పార్టిసిపేట్ అయితే మంచి రిజల్ట్ వస్తుంది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. మమ్మల్ని కూడా ప్రశ్నించేదానికి మాకు బాధ్యత పెట్టడానికి ఇబ్బంది వస్తుంది. మీ స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా జనవరి 22, 2024 సంవత్సరంలో ఫైనల్ పబ్లికేషన్ జరిగింది ఓటర్ లిస్టు. తర్వాత కూడా ఆ 22 నుంచి ఇప్పటి వరకు కూడా ఫామ్ 6, 7, 8 ఈ క్లైమ్స్ వచ్చాయి. అలాగే కొన్ని జంక్ క్యారెక్టర్స్, తర్వాత సేమ్ డోర్ నెంబర్ ఉండేటివి 10 పైగా ఉండేటివి. వీటన్నిటికి కూడా బిఎల్ఓలు దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి, ఎలా చూడాలి అనే విషయం గురించి, ఆ పెండెన్సీ గురించి కూడా ఈ బిఎల్ఓలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. దాంట్లో వాళ్ళు ఎలా దాన్ని ఫామ్స్ వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయాన్ని వాళ్ళకు వివరించడం జరిగింది మరొకసారి. అలాగే ఈ ఓటర్స్ కూడా చైతన్యపరచడము, ఇంకా మనకు 19 సంవత్సరాలకు సంబంధించి చాలా పెండెన్సీ ఉంది. ఇంకా అవి కూడా మనం ఎన్రోల్మెంట్ పెంచుకోవాలా. దానికి సంబంధించి కూడా ఓటర్లు చైతన్యం చేయవలసిందిగా బిఎల్ఓలను కోరడం అన్నది. అలాగే ఇంకా బిఎల్ఏలకు సంబంధించి ఇంకా మాకు పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉన్నది. రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి కోరున్నాము. ఇంకా 9 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి కొత్తగా పెరిగాయి. వాటికి సంబంధించి కూడా ప్రతి రాజకీయ పార్టీ దానికి సంబంధిత బిఎల్ఏను, బూత్ లెవెల్ ఏజెంట్స్ను వాళ్ళ జాబితా పంపించాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో ఒక భాగస్వామ్యం పెరుగుతుంది. భాగస్వామ్యం పెరిగి ఇద్దరు కూడా రాజకీయ పక్షాలు అలాగే ఎన్నికల అధికారులు కూడా ఇద్దరు బాధ్యతాయుతంగా ఒక భాగస్వామ్యంలో మనము ఈ ఎన్నికలు నిర్వహించినట్లయితుంది. దానికోసం సంబంధించి ఈరోజు రాజకీయ పార్టీల సమావేశం కూడా ప్రతి వారము ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సమీక్షించుకొని రాజకీయ పార్టీల మరియు అధికారుల సమన్వయంతో ఎన్నికలు నిర్వహిస్తాం. జీవన ఉపాధికి దళితులకు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ భవన నిర్మాణాన్ని చేపట్టి పేదోడి కుటుంబాన్ని రోడ్డు మీదకు తేవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వ అధికారులు ఉపసంహరించుకోవాలని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యమల సుదర్శనం మాట్లాడారు. మదనపల్లి మండలం బసినికొండ గ్రామం సర్వే నెంబర్ 235/3లో 2.05 ఎకరాల విస్తీర్ణం సాగు భూమిని కొండమర్రి దళితవాడకు చెందిన వెంకటమ్మ భర్త నరసింహులు పేరుపై పట్టా పాస్బుక్ పొందడం జరిగిందన్నారు. నాటి నుండి వారు భూమిని సాగు చేసుకుంటూ మామిడి చెట్లు నాటి అంతర్ పంటలు వేసుకుంటున్నారన్నారు. ఇటీవల రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తూ సర్వే నెంబర్ 235/3కి బదులుగా 253/5 విస్తీర్ణం 1.53 సెంట్లు 235/7లో 0.27 సెంట్లు జమీనుగా మార్పు చేశారన్నారు. ఈ భూమికి సమీపాన నేషనల్ హైవేకు పక్కన ఒక చోట 7 ఎకరాలు, మరో చోట 5 ఎకరాలు డీకేటీ భూమి ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా కేవలం నిరుపేద మాల కుటుంబానికి చెందిన వెంకటమ్మ భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. ఈ విషయమై ఎస్సీ కమిషన్ చైర్మన్ ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికారి వారి నుండి మండల తహసీల్దార్కు చట్టపరంగా దళితుల భూముల్ని ఇతర అవసరాలకు వాడరాదని లేఖ ద్వారా తెలిపారన్నారు. బాధితులకి అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దళితురాలు వెంకటమ్మ కొండవారిపల్లె మాలకులానికి చెందిన ఏం భర్త రామాపురం నరసింహులు. ఆయన చనిపోయాడు. ఆమె బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. అయితే ఆమె దాదాపు 2 ఎకరాల 9 సెంటు భూమి ఉంటే ఆ భూమిని మదనపల్లి రెవెన్యూ అధికారులకు ఆ భూమి పైన కనబడింది. కలెక్టర్ గారు వైపు చూసి అది పనికిరాదండి. దీన్ని చూపించారు సర్వేయరు, లోకల్ లీడర్స్, మున్సిపల్ లీడర్స్. చూస్తే ఇదైతే బాగానే ఉంటుందంట. అంటే పక్కనే 7 ఎకరాల భూమి ఉంది పెత్తందారిది. ఆ 7 ఎకరాల భూమి ఆయన ఎకరా. ఇంక ఇటువైపు చూస్తే పక్కన అనుకో 4 ఎకరాల భూమి ఉంది. ఆ 4 ఎకరాల భూమి ఎకర్ల ఎస్సీల భూమి ఉన్నట్టు 2 ఎకరాల 9 సెంటు భూమి మున్సిపల్ కార్యాలయానికి కావాలంటే మున్సిపల్ కార్యాలయం కట్టడం మాకు అభ్యంతరం. ఇక్కడ మదనపల్లి టౌన్ లో ఎకరా భూమి గవర్నమెంట్ భూమి బీకేపల్లిలో, దాని జోలికి పోలా. అట్లాగే అనేక చోట్ల గవర్నమెంట్ భూమి ఉంది. అదే బైపాస్ లో అనేక భూమి ఉంది. దాని జోలికి పోకుండా దళితుల భూమి పోయారు. ఇక వాస్తవానికి వస్తే మదనపల్లి వాపస్ అంతా ఇవాళ దురాక్రమణకు గురవుతా ఉంది.
పల్లెపడిన వాళ్ళంతా కూడా అక్కడ ఆక్రమించేసి బిల్డింగ్ కట్టుకుంటున్న పరిస్థితి ఉంది. దాన్ని కట్టండి. మున్సిపల్ ఆఫీస్ పట్టణంలో నడిబొడ్డున ఉంటుంది, రోడ్డుకు కూడా అనుకూలంగా ఉంటుంది. దాని జోలికి పోలా. పేదల భూములు ఆక్రమిస్తున్నారు. ఎస్సీ కమిషన్ కూడా ఒక లెటర్ ఇచ్చాడు. ఈ భూమి అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కూడా దీని ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో స్పష్టంగా చెప్పినారు. PO ఎస్సీ ఎస్టీ I therefore directed the commission, it is requested to don't transfer the land belongs to SCs and other purpose according to SC/ST Act, POA Act 1989 and Rules 1995 under Section 3FG. According to this Act, ప్రకారం ఎస్సీల భూమి ఇతర కార్యాలకు వాడకూడదు, ప్రభుత్వం కూడా వాడకూడదు చట్టం ఉంటే ఆ చట్టం ఆర్డీఓకి పంపించాము, అట్లాగే ఎంఆర్ఓ పంపించాము. అయినా తొంగలో దొక్కుతున్నారు. కాబట్టి ఇది ఇట్లా కొనసాగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకో చేసి మేము ఆఫీసులు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. దళితురాలు అసలు ఆ పరిస్థితి ఎంత వయసు అయిపోయింది, ఆ భూమి ఆక్రమించడం బాధ్యత కాదు. మరి గౌరవ అట్లాగే మున్సిపాలిటీలో దిక్కుమొక్కు లేక నోటీసు లేకుండా ఇస్తే దాన్ని అజెండాలో పెట్టారు ఆ కమిషనర్ గారు, ఆ చైర్మన్ గారు. దాన్ని కూడా రద్దు చేసుకోవాలని హెచ్చరిస్తున్నాం. జైబీ. వాళ్ళ సర్వాన్ని వచ్చి బిల్డింగ్ చేసినారు. చెట్లన్నీ పెరికేసి మామిడి చెట్లు దొబ్బేసి కూసాలు దొబ్బేసి మళ్ళా రెండోసారి నాటినాము. రెండోసారి నాటింటే మళ్ళా వచ్చి చేసేట వాళ్ళు ఆకరించేసి చెట్లన్నీ పెరికేసినారు. మళ్ళా ఎంఆర్ఎమ్మ కలెక్టర్ అందరూ వచ్చినారు. వచ్చింటే ఈ భూమిని నువ్వు చేయకూడదు, ఈ చెట్లు మళ్ళా పెట్టకూడదు, మీరు ఎంఆర్ఎమ్మ కూడా ఏం నీదా భూమి, మాది నా భూమి, నువ్వెందుకు పెట్టినారు, నువ్వు పెట్టినా కూడా పెట్టేస్తాం, చెట్లు ఉండకూడదు అని మనిషిని కావలు పెట్టి ఎంఆర్ దగ్గర ఉండే మనిషిని మాట్లాడదాం. పిల్లోడు ఆడే ఉన్నాడు. అయితే మేము పీకల నీళ్లు తోలించుకొని చెట్లకు కాయలు ఉండము, గొడ్లు రాకుండా అదే పనిగా తినము కాయలు జైల్లో పెడతాం. ఆడే వచ్చి నేను ఖచ్చితంగా జైల్లో పెడతాం. ఎంఆర్ఎం కూడా చెట్లు పెట్టాకొచ్చి జైల్లో పెడతాము. న్యాయం లేదు సార్. బహుజన రాజ్యాధికార సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంతిల గౌతమ్ ధన్యవాదాలు తెలిపారు. నేడు మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమేనని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బహుజనులు ఏకమై బీఎస్పీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. जोहार बी आर अम्बेडकर, जोहार बी आर अम्बेडकर, दिल्ली बहुजन समाज पार्टी, दिल्ली बहुजन समाज पार्टी, दिल्ली बहुजन. ఫిబ్రవరి 3వ తేదీ శనివారం రోజు జరిగినటువంటి బహుజన రాజ్యాధికార సదస్సు దిగ్విజయంగా పూర్తయినందున, గ్రాండ్ సక్సెస్ అయినందుకు బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి కమిటీకి, అదేవిధంగా బహుజన రాజ్యాధికార సదస్సుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే మీడియా మిత్రులు కావచ్చు, పోలీస్ మిత్రులు కావచ్చు, అశేషమైనటువంటి జన సందోహాన్ని కావచ్చు, మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ సమావేశానికి, బహుజన రాజ్యాధికార సదస్సుకు ఎవరెవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైబీలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా ₹1 డబ్బు ఇవ్వలేదు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వలేదు, ఒక క్వార్టర్ సీసా ఇవ్వలేదు. ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఈ బహుజన సమాజ్ పార్టీకి మద్దతు ఇచ్చి వేలాదిగా బహుజన రాజ్యాధికార సదస్సుకు తరలి వచ్చారంటే దాని వెనకల ఈ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ ఐడియాలజీని, కాంచీరామ్ గారి పని విధానాన్ని, మేఘకుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుచుకునే ఉద్దేశంతో మేము చాలా సీరియస్ గా ఈ యొక్క సమావేశాన్ని సక్సెస్ చేయాలని గ్రామాలు తిరిగిన అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం, అదేవిధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ పూర్తి సహాయ సహకారం అందించడాన్ని మేము చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఈ ఎలక్షన్ లో
బహుజన సమాజ్ పార్టీ మదనపల్లిలో ఒక క్రియాశీలమైన పాత్ర పోషించబోతా ఉంది. గెలుపోటములని నిర్ణయించేది ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశాన్ని గ్రాండ్ సక్సెస్ చేసి ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈ మద్దతుకి నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర విద్యాశాఖ అందజేసిన బైజూస్ స్టడీ మెటీరియల్ పై విద్యార్థులకు ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకోవడానికి పరీక్ష నిర్వహించడం జరిగిందని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ట్యాబ్ల ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. అమ్మాయి ఆ మొబైల్ ఫోన్ ఎత్తేసి ముఖ్యంగా మనకు ప్రభుత్వం వారు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారము మనకు ట్యాబ్లు ఇచ్చిన పిల్లలందరి దగ్గర ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పినారు. అందులో భాగంగా ఈ రోజున 8th క్లాస్ వాళ్ళకు ఎవరికైతే ట్యాబ్లు ఇచ్చినామో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారు. కాబట్టి దీనిపైన వాళ్ళకు ట్యాబ్ల పైన మంచి అవగాహన వస్తుందని తెలియజేస్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మన అన్నమయ్య జిల్లాలో జెడ్పీ స్కూల్ మదనపల్లి మరియు జెడ్పీ స్కూల్ చిట్వేల్ నందు ప్రయోగాత్మకంగా బైజూస్ ఆన్లైన్ టెస్ట్ 9th క్లాస్ విద్యార్థులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్కు హెడ్ మాస్టర్ గారిని ఏర్పాటు చేయడం అనేది 10 రూముల్లో 10 మంది క్లాస్ టీచర్లు సబ్జెక్ట్ టీచర్లతో ఎగ్జామ్స్ సజావుగా నిర్వహిస్తున్నాము. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిల్లలకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలనే దిశగా ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేమందరం మా ఎంఈఓ గారు అందరం కలిసి సక్సెస్ చేస్తున్నాము. ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మదనపల్లి పట్టణంలోని రామారావు కాలనీ నందు ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతోందని బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పునీత్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని రామారావు కాలనీ నందు బహుజన సేన బహుజన భీమసేన ఆధ్వర్యంలో కరపత్రాల్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన నాయకులు పునీత్, బహుజన భీమసేన అధ్యక్షుడు శేషాద్రి మాట్లాడారు. ఈ నెల 14న జరగబోవు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. डॉक्टर बी आर अम्बेडकर जोहार 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 डॉक्टर बी आर अम्बेडकर కొనసాగిస్తాం అంబేద్కర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బహుజన భీమసేన ఆధ్వర్యంలో మదనపల్లి 4వ వార్డు నందు రామారావు కాలనీలో అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టకు బహుజన భీమసేన నాయకులైన శేషు, నాగార్జున గారు పిలుపు మేరకు ఈరోజు బహుజన యువసేన తరపున బహుజన యువసేన నాయకులు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మాకు రామారావు కాలనీకు ఎనలేని బంధం ఉంది. అలాంటిది ఈరోజు బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం కలిగిన రామారావు కాలనీలో ఇన్ని రోజులు అంబేద్కర్ గారి విగ్రహం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు భీమసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం రామారావు కాలనీలో ప్రతిష్ఠించడం మాకు చాలా ఆనందకరంగా, గర్వంగా ఉంది. అలాగే ఇదే అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఈరోజు తాత్కాలికంగా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీన ఇదే అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున మదనపల్లి నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈ విగ్రహ మహోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. ఈ నెల 14వ తేదీన రామారావు కాలనీ మున్సిపాలిటీ పార్క్ నందు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలందరూ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్, జై భారత్. ఈ నెల
14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రామారావు కాలనీ పార్క్ నందు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కలిసి వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రతి ఆదివారం సాయి గణేష్ మెస్ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్లకు ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ ఏడీ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వీరి వంతుగా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం మధ్యాహ్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రతి మంగళవారం అమావాస్య రోజుల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భోజనాలు లేక చాలా మంది పేషెంట్స్ అల్లాడుతున్నారు. వాళ్ళకి సరైన ఆహారం లేదు. కనీసం వారంలో ఒకసారైనా మనం భోజనం పెడతాము అనే స్ఫూర్తితో మేము ప్రతి ఆదివారం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనాలు పెడతాము. 300-400 మంది వరకు ప్రతి ఆదివారం తింటాము. ఇప్పుడు 14 నెలల నుండి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ దేవుడి దయతో వారం అంతా కూడా పెట్టండి దేవుని వేడుకుంటాము. వారం అంతా ఎవరో ఒక డాక్టర్ వచ్చి వారం అంతా పేషెంట్లకు భోజనాలు పెట్టండి. మేము పెట్టే చూసి సార్ వాళ్ళు కూడా మేము పెట్టాము. ప్రతి మంగళవారము సార్ వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి సారు వెటనరీ డాక్టర్ వీళ్ళు మంచు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రతి మంగళవారం అంటే మా ఆదివారము మళ్ళీ మంగళవారం కూడా మళ్ళీ సార్ వాళ్ళే ప్రతి అమావాస్యకు ఒకసారి పెడతాను. ఈ కార్యక్రమం వారం అంతా కొనసాగాలని దేవుని అన్న ప్రసాద కార్యక్రమంలో ఈ మన మనుషుల హాస్పిటల్లో రోగులకు చేయాల్సిందిగా మన సాయి మెస్ అంటే ఓనర్ అమ్మగారు మేము ప్రతి ఆదివారం ఈ వితరణ చేసేది అది చూసాం. మేము ఒక రోజు చూసి ఇదేదో మంచి కార్యక్రమం ఉందని చెప్పేసి మేము ఒక రోజు ఆమెను అడిగాము. ఆమె మేడం గారు సార్ నేను చేసి పెట్టేదానికి రెడీగా ఉన్నాను, మీరు ఎంతమంది కావాలో చెప్పండి చేస్తానంటే ఆ ఉద్దేశంతో ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము ఒక రోజు అంటే ప్రతి మంగళవారము ఇక్కడ ఉండే పేషెంట్ల కంటే గవర్నమెంట్ వాళ్ళ ఆరోగ్యశ్రీ కింద ఉచిత భోజనం ఇస్తారు. కానీ వాళ్ళకంటూ అసిస్టెంట్లుగా వచ్చిన వాళ్ళు కొత్తగా ఓపీ టికెట్లకు వచ్చిన వాళ్ళకు భోజనం కొద్దిగా ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో మేము కానీ ప్రతి మంగళవారము ఇక్కడికి వచ్చే పేషెంట్లకు కానీ ఓపీగా వచ్చే వాళ్ళకి కానీ వాళ్ళకు వచ్చిన అసిస్టెంట్లకు కానీ ఇట్లా భోజనం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ సాయి మెస్ ఓనర్ను మేము అడిగితే మేము మీకు భోజనం తయారు చేయిస్తాము మీకు 200-300 కానీ ఆమె ముందుకు వచ్చారు. సో దానికి సమయం కావాల్సిన ఖర్చు మేము ఆమెకు ఇస్తే ఆమె మనకి ఈ రకంగా భోజనం చేసిస్తే మేము ప్రతి మంగళవారం ఇలా భోజనం చేయాలని ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకున్నాము. అదే రకంగా ప్రతి అమావాస్య రోజు కానీ అది ఏ రోజన్నా రానివ్వండి, అది కానీ ప్రతి అమావాస్య రోజు కానీ ఇలా రోగులకు కానీ పేషెంట్లకు కానీ తర్వాత మనకు వచ్చిన అసిస్టెంట్లకు కానీ భోజనము మనకు సమకూర్చవలసిందిగా మేము సాయి మెస్ ఓనర్ కోరితే ఆమె దీనికి అనుకూలంగా స్పందించింది. అదేవిధంగా మేము ఈ రోజు నుంచి దీన్ని స్టార్ట్ చేస్తున్నాము. మంగళవారం ఆ రోజు మరియు వారంలో ఒకరోజు మంగళవారం రోజు, నెలలో అమావాస్య రోజు ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ల అసిస్టెంట్ భోజనం అయ్యేదానికి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చినారు. అదేవిధంగా టైం వేసినటువంటి ఓనర్ అయినటువంటి ఆమె ప్లస్ డాక్టర్ వెటనరీ డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు
మేమందరం స్నేహితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి దేవుని ఆశీర్వాదం కావాలని మేము కోరుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని ఇది కంటిన్యూ చేయాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి 9 నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. నేడు మదనపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన ఆర్డీఓ. వైసీపీ అధికారంలోకి వచ్చాక హంద్రినీవ కాలువ మరమ్మతులు గాలి కొదిలేశారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపణ. హంద్రినీవ కాలువ లీకేజీని అరికట్టాలని ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన దొమ్మలపాటి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.